ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 37వ వచనం. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై మరలా త్వరగా మహిమతో మన కొరకు మేఘములను తన పాదధూళిగా చేసుకొని రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఒకరినొకడు వందనములు చెప్పుకొనుడి అని రాయబడింది. మరియా వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భములోని శిశువు గంతులు వేసిందని దేవుని వాక్యం రాయబడింది. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని చూడడానికి మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు, అభినందనలు. ఈ కార్యక్రమం ఎవరైనా మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని సేవకులను బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. పాస్టర్స్, ఎవాంజలిస్ట్, ఇండిపెండెంట్ పాస్టర్స్ అయినా, డినామినేషనల్ పాస్టర్స్ అయినా కానీ వారందరికీ ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమంలో చెప్పబడేటువంటి సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మిమ్మల్ని ఆలోచింపజేయాలని, థాట్ ప్రొవోకింగ్గా, సోల్ స్టిర్రింగ్గా ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. ఒకడు బోధించినట్లా దేవోక్తులను బోధించినట్టు బోధించాలి. ఏదో పిచ్చి మాటలు టైంపాస్ కోసం, కాలక్షేపం కోసం చెప్పాల్సిన మాటల్లాగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని విందాం. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రాదులు అందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ సంఘ సభ్యులు, మీ స్థానిక సంఘ కాపరులకు ప్రత్యేకమైన వందనాలు. వారిని ప్రభు దీవించునుగాక, వారిని దేవుడు ఇంకా బలంగా వాడుకొనుగాక. మీ స్థానిక సంఘ కాపరితో కలిసి పరిచర్యలో పాలిభాగస్తులు కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఈ సంఘానికి ఆ సంఘానికి అటు ఇటు దయచేసి పరిగెత్తొద్దు. పెద్ద సంఘాల వైపు చూడొద్దు. మీ సంఘం కొద్ది మందితో ఉన్నటువంటి 20-30 మంది ఉన్న సంఘమైనా అక్కడే ఉండండి. స్టే దేర్. అక్కడే ఉండండి, నమ్మకస్తులుగా ఉండండి. సంఘాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. సంఘము సంఘమే. అది 30 మంది ఉన్న సంఘమే, 40 మంది ఉన్న సంఘమే, 100 మంది ఉన్న సంఘమే, 5,000 మంది ఉన్న సంఘమే. 5,000 మంది ఓపులు అది పెద్ద సంఖ్యలో ఉన్నదే పెద్ద దేవుని సంఘం అనుకోవడం పొరపాటు. ఈ రోజులో జనాలకి పెద్ద బిల్డింగ్, జనాలు ఎక్కువ మంది వచ్చినా తక్కువ మంది వచ్చినా ఒకటే. ఎక్కువ మంది వచ్చారని దేవుడు ప్రత్యక్షం కావడం, తక్కువ మంది వచ్చారని ఆయన ప్రత్యక్షం కాకపోవడం అనేది ఏం లేదు. 2-3 నా నామములు ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటా అని చెప్పాడు. 50 మందో 60 మందో అని కూడా కాదు, 2-3 అని మినిమం నంబర్ చెప్పాడు. స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మీరు ఎక్కడున్నా కానీ మీ పనులు కాస్త పక్కన పెట్టండి. దాని మీదే టూ మచ్గా కాన్సన్ట్రేటెడ్గా ఉండొద్దు. దీన్ని ఆ పనిని పూర్తిగా వదిలేయమని నేను అన్నాను. ఇది మార్నింగ్ బిజీ టైం కాబట్టి దీన్ని కాస్త బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ మాటలు వినాల్సిందిగా కోరుతున్నాం. ఒకళ్ళు ఇందులో మీకేమన్నా, మీరు టీవీ చూస్తున్నప్పుడు ఏమన్నా మళ్ళీ ఏదైనా వినాలనిపించినప్పుడు, లేకపోతే ఏదైనా పాయింట్ మీకు అదేంటిది అలా చెప్పారని అనిపించినప్పుడు దయచేసి ఈవినింగ్ మళ్ళీ రిపీటేషన్ వస్తుంది 4 నుంచి 4:30 వరకు. లేదంటే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఆ పార్ట్కి వెళ్ళి కొద్దిగా డ్రాక్ చేసుకొని మీరు విని మీ కామెంట్స్ మీరు పెట్టవచ్చు. నా 2 నంబర్లు ఉన్నాయి. దేవుని స్తోత్రం. 2 రోజుల క్రితం కూడా కలిగిరి ప్రాంతం నుంచి ఒక సోదరి వారి ఫ్రెండ్కి ఒకరికి బాగలేదని ప్రార్థన చేయించుకున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం చూడండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. నేను మీ ఆత్మీయ సహోదరుని. నా పేరు సంతోష్. నేను ప్రభు కృపను బట్టి 29 సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నాను. ప్రభు ఆయా ప్రదేశాల్లోకి తీసుకుని వెళ్తున్నాడు. నన్ను ఆయన వాడుకుంటున్నాడు. ఒక మట్టి పాత్ర నేను నన్ను మహిమైశ్వర్యముతో నింపి నన్ను వాడుకుంటున్నాడు. నేను ఒక నిష్ప్రయోజకుడైనటువంటి దాసుని మాత్రమే. నేను ఒక సహోదరుణ్ణి. నేను రెవరెండ్నో, రైట్ రెవరెండ్నో, బిషప్నో చెప్పుకోవడం. నేను ఒక సహోదరుని మాత్రమే, మీ సహోదరుని. కనుక నన్ను సంప్రదించవచ్చు. మీరు నా 2 నంబర్లు ఉన్నాయి.
మీరు నాతో ఏదైనా మాట్లాడుకోవచ్చు. కొంతమంది వస్తాం, మీ చర్చ్ ఎప్పుడండి, మీ చర్చ్ ఎన్ని గంటలకి చెప్పండి, వస్తూ ఉంటారు. దయచేసి మా చర్చికి రమ్మని నేను మిమ్మల్ని ఆహ్వానించను. కారణం మీరున్న స్థానిక సంఘానికి వెళ్ళండి, అక్కడ ఆత్మీయంగా ఎదగండి. ఆ సంఘ కాపరిని అడగండి, అయ్యా పలాని వాక్యం యొక్క అర్థం ఏంటి, దానికి కాస్త వివరణ ఇవ్వండి అని అడగండి. వారు మీకు సహకరిస్తారు. ఒకవేళ ఇప్పుడు నాకే ఫోన్ చేసి ఒక చిన్న సేవకుడు అని ఎంచబడుతున్నటువంటి పెద్దగా గుర్తింపు లేని నాలాంటి ఒక వ్యక్తికి ఫోన్ చేసి మీ సంఘం ఎక్కడ, మీ సంఘానికి వస్తాము అని అంటున్నారంటే పెద్ద పెద్ద సేవకులతో కూడా మీరు ఇలాగ అనొచ్చు అనే అవకాశాలు ఉన్నాయి. దయచేసి సంఘాలకు ఆదివారం మీ స్థానిక సంఘాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోవాలనే ఆలోచన పెట్టుకోవద్దు. అదే సమయంలో ఆదివారం రోజు వివాహాలు, ఇతరుల వివాహాలు, స్నేహితుల వివాహాలు, వాటికి దయచేసి వెళ్ళొద్దు. విశ్రాంతి దినాన్ని గురించి 4వ ఆజ్ఞలో, 10 ఆజ్ఞల్లో, డెకాలోగులో 4వ ఆజ్ఞ విశ్రాంతి దినమును ఘనంగా ఎంచాలి. సబత్ అనేదాన్ని ఆచరించాలి. అనగా మనం సెవెంత్ డే అని కాదు, నేను సెవెంత్ డే బోధలు చేస్తున్నానని కాదు. వారంలో ఒకరోజు ప్రభువుకి కేటాయిద్దాం. నెలకు ఒక 4 రోజులు, సంవత్సరానికి ఒక 52 రోజులు. అంటే మిగతా రోజులు మనం విచ్చలవిడిగా జీవించాలని కాదు. కాబట్టి మనకు దొరికిన మ్యాక్సిమం టైం, మినిమం టైం అయినా మ్యాక్సిమం టైం అయినా ప్రభు కేటాయిద్దాం. టైం కేటాయిద్దాం, సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేయండి. స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. నిన్న మనం అనుగ్రహించబడిన ప్రత్యక్షతల గురించి మాట్లాడుకున్నాం. ఇశ్రాయేలుకి కొన్ని ప్రత్యక్షతలు అనుగ్రహించబడ్డాయి. అబ్రహాము ద్వారా స్వాస్థ్యమును గురించి, మోషే ద్వారా నామాన్ని గురించి, మోషే ద్వారా ప్రవక్త గురించి, మోషే ద్వారా వాక్యం గురించి ప్రత్యక్షతలు అనుగ్రహించబడ్డాయి అని మనం నిన్న ఆలోచించాం. వాక్యం వివరిస్తున్నప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టవచ్చు. ప్రభు కృపను బట్టి 2020 నుండి ఈ కార్యక్రమాలు శాంతి టీవీలో ప్రసారం అవుతున్నాయి. 2020 సంవత్సరం అంతా యోహాను సువార్త, 2021 అంతా యోహాను సువార్త, 2022 అంతా యోహాను సువార్త, 2023 నుంచి అపోస్తుల కార్య ధ్యానాలకు మనం వచ్చేసాం. 2024లో వేరొక పుస్తకంలోకి, వేరే విషయాల్లో మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అనగా 4వ సంవత్సరం ఈ టీవీ పరిచయలో 4వ సంవత్సరంలో కొనసాగడానికి ప్రభు సాయం చేశాడు. ఇక ఎన్ని సంవత్సరాలు ఆయన కొనసాగిస్తాడో నాకైతే తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడక్కడ చాలామంది కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు కాంటాక్ట్ చేస్తున్నప్పుడు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు వారు నేరుగా కలుసుకుని మిమ్మల్ని రోజు చూస్తుంటామండి టీవీలో అని చెప్తుంటారు. దేవుని స్తోత్రం. చూసినప్పుడల్లా ప్రార్థన చేయండి నా కోసం అని అడుగుతుంటాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం విందాం. మన ధ్యానం నిమిత్తమై మన మూలవాక్యం 7వ అధ్యాయము 37వ వచనం, అనగా బుక్ ఆఫ్ యాక్ట్స్ 7th chapter verse 37. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సోదరులను మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 7వ అధ్యాయము, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించునని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషే ఏదో చెప్పాడు, అది వారి తరంలో నెరవేరలేదు, తర్వాత నెరవేరింది. ప్రవక్త అనబడిన వాడు చెప్పింది నెరవేరాలి. దిస్ ఈస్ ద సేమ్ మోసెస్ హూ సెడ్ టు అవర్ ancestors, the Lord God will rise up one from among you who will be a prophet to you, like I have been. Listen to everything he will say. ఆయన చెప్పేవన్నీ వినండి, ఆయన చెప్పేవన్నీ వినండి. ఈ మాట చెప్పినప్పుడు దయచేసి కొద్దిగా ముందుకెళ్దాం. అనగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనము మరియు 23వ వచనం చదువుతున్నాను. మోషే ఇట్లనను, అనగా జీవవాక్యములు తీసుకొచ్చిన మోషే, ఇశ్రాయేలు ప్రజలను తోడుకొని వచ్చిన మోషే ఇట్లన్నాడు. ఏమన్నాడు? ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయముల్లో మీరు ఆయన మాట వినవలను. కొన్ని విషయాలు కాదు, అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినవలను. 23, ఆ ప్రవక్త
ప్రవక్తలు అని కాదు, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునను. వార్నింగ్. ఆ ప్రవక్త మాట వినని వాడు సర్వనాశనం అవుతాడు, సంపూర్ణంగా నాశనం అవుతాడు. ఆ ప్రవక్త మాట ప్రాముఖ్యమైన మాట, ఆ ప్రవక్త మాట ప్రభువు మాట. ఆ ప్రవక్త మాటను మీరు వినండి, వినాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మిగతా ఈ ప్రవక్త తప్ప మిగతా ప్రవక్తల యొక్క మాటలు వినొద్దు అని కాదు, ఆ ప్రవక్త మాట వినాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ వినకపోతే ప్రజల్లోంచి కొట్టివేయబడతాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. మన టైటిల్ పరిచారకుని ప్రసంగంలో ప్రభు. పరిచారకుడు అంటే ఎవరు? సర్వెంట్, డీకన్. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో వారు ఎంపిక చేసుకున్నటువంటి 7 మంది, 7 మందిలో ఒకడైనటువంటి స్టీఫెన్ యొక్క ప్రసంగములో ప్రభు. స్టీఫెన్ ప్రధాన యాజకుడు ప్రజలందరూ ఎదుట చేసిన ప్రసంగంలో ప్రభు. తన ప్రసంగంలో సుమారు 50 వచనాలకు పైగా ఉన్నటువంటి ప్రసంగంలో ప్రభువుని, యేసు ప్రభువుని ఎలా ప్రస్తావించాడు, జరిగిపోయిన చరిత్రను మొత్తాన్ని క్లుప్తంగా సాగదీసి కాకుండా 54 వచనాలు ప్రసంగం చేయడానికి, ఒకవేళ ఇంకా ప్రసంగం ఇంకా ఎక్కువ చేస్తుంటాడు లేదో మరి మనకు తెలియదు. లూకా అనేటువంటి ఆయన కొద్దిగా రాశాడో లేకపోతే ఇవన్నీ మనకు తెలీదు. ఇంచుమించు ఇదంతా చదవడానికి ఓ 10-15 నిమిషాలు పడుతుంది. అంత క్లుప్త ప్రసంగం చేశాడని కాదు. 13-14 అధ్యాయాల నుంచి మనం గమనిస్తే అక్కడ లూకా డైరెక్టర్ టీంలో ఉన్నాడు, టీంలో జరుగుతున్న విషయాలు డైరెక్ట్గా రాశాడు. ఈ మొదటి నుంచి 7-8 అధ్యాయాల వరకు ఉన్న స్టోరీని వీళ్ళ ద్వారా, సోర్సెస్ ద్వారా, లభించిన సోర్సెస్ ద్వారా, పేతురు, యోహాను వాళ్ళ ద్వారా తీసుకొని రాస్తున్నాడు. అనగా ఈ జరిగిన సంభవాలకు, జరిగినటువంటి సంఘటనలకు ఆయన ప్రత్యక్ష సాక్షి కాదు, కానీ తర్వాత అధ్యాయంలో, రాబోయేటువంటి అధ్యాయంలో ఉన్నటికి ఆయన ప్రత్యక్ష సజీవ సాక్షి. మేము వారితో కూడా ఉన్నాం, మేము అటెలా ఇటెలా అని చెప్తున్నప్పుడు అక్కడ లూకా తనని తాను ఇంక్లూడ్ చేసుకుని మాట్లాడాడు. ఏదేమన్నప్పటికీ తాను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి పాఠ్యభాగాలే లేకపోతే అధ్యాయాల ప్రాముఖ్యం, మిగతావి ప్రాముఖ్యం కాదు అని అనడానికి వీల్లేదు. కాబట్టి దీంట్లోంచి ఈ మొదటి అధ్యాయాలు వాళ్ళు కేవలము అపోస్తల కార్యముల్లో మిషనరీ జర్నీలు మాత్రమే ఉన్నాయనుకోండి, అనగా మొదటి 13 అధ్యాయాలు మిస్ అయిపోయినట్టే. అప్పుడు 13 అధ్యాయాలు పోతే ఇంకో 15 అధ్యాయాలు మాత్రమే మిగిలేదు. అపోస్తల కార్యములు కేవలం 15 అధ్యాయాలు మాత్రమే మిగిలేదు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయముతో అపోస్తల కార్యముల పుస్తకం ఆరంభమైంది. అనగా ఈ రెండింటిని కలిపి సంఘం యొక్క పుట్టుక, సంఘం యొక్క అభివృద్ధి, సంఘం యొక్క గమనం, సంఘం చెదిరిపోవడం, ఇటువంటి స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్గా, సిస్టమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు అని మనం అర్థం చేసుకోవాలి. పరిచారకుని ప్రసంగంలో ప్రభు. మన ప్రసంగాల్లో ప్రభు ఉండాలి. ప్రసంగంలో ప్రభు ఎలా ఉంటాడని అంటారేమో. ప్రసంగంలో ప్రభు యొక్క ప్రస్తావన తీసుకొని రావాలి. ప్రసంగం ప్రభువుని గురించే. ఒకడు బోధించినలా ఉపమానాలు, కట్టుకథలు, పెట్టకథలు చెప్పాలని కాదు, దేవోక్తులను బోధించినట్టు బోధించాలి. మోషే జీవవాక్యాలను తీసుకొని వచ్చినట్లుగా హేరోదు ప్రసంగించినప్పుడు ఇది దేవుని స్వరమేనండి, మాకు అలాగే అనిపిస్తుంది, మాలో చాలామందికి ఇలాగే అనిపిస్తుంది, దిస్ ఈజ్ గాడ్స్ వాయిస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ వాయిస్ అని వాళ్ళు అన్నట్టుగా దేవుని స్తోత్రం. ప్రజలు ఫీల్ కావాలి, దిస్ ఈజ్ గాడ్స్ వాయిస్. మాట్లాడేది సంతోష్ కావచ్చు, మాట్లాడేది ఇంకెవరైనా కావచ్చు, బట్ there is a voice behind this voice, there is a person behind this person అనే ఫీలింగ్ ప్రజల్లో రావాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు 7వ అధ్యాయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి 30కి పైగా ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకొక 3 ప్రసంగాలతో మనం ఇక్కడ ఆపేస్తాం. 8వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం.
ఇక మన ముందు చాలా అధ్యాయాలు ఉన్నాయి. సుమారు 20కి పైగా అధ్యాయాలు ఉన్నాయి. 20 అధ్యాయాలు ఉన్నాయి. 20 అధ్యాయాలని మనం మిగిలినటువంటి రోజుల్లో, అనగా మిగిలినటువంటి 4 నెలల్లో, మిగిలినటువంటి 160 రోజుల్లో మనం కవర్ చేయాలి. 20 అధ్యాయాల్ని 160 రోజుల్లో మనం కవర్ చేయాలి. ఇంచుమించు ఒక అధ్యాయానికి 7-8 ప్రసంగాలు తప్ప ఎక్కువ చేయలేని పరిస్థితి. కనుక ఇంకా కొద్దిగా మనం ఇప్పటిదాకా స్లోగా నడిచాం, ఇక నుంచి మనం కొద్దిగా స్పీడ్గా వెళ్తాం. మీకు అర్థం కావాలని, స్పీడ్గా వెళ్ళినా స్లోగా వెళ్ళినా మీకు అర్థమవుతుంది, అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అవగాహన ఇవ్వాలి. కానీ స్పీడ్గా వెళ్తున్నామని మీకు అర్థం కాకపోతే దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీళ్ళంతవరకు నేను ఇది టీచింగ్ స్టైల్లో నేను వెళ్తుంటాను, ప్రీచింగ్ స్టైల్లో మనం వెళ్ళాం. టీవీలో ఇండోర్లో జరిగేటువంటి ప్రసంగం కొద్దిగా టీచింగ్ స్టైల్లోనే ఉంటుంది. అది అవుట్డోర్లో చేసేటువంటి ప్రసంగం, సండే చేసే ప్రసంగం అది కొద్దిగా ప్రీచింగ్ స్టైల్లో ఉంటుంది. కాబట్టి టీచింగ్కి ప్రీచింగ్కి తేడా ఉంది అనే సంగతి మీకు తెలిసిన విషయమే. ప్రతి ఆదివారం ఫేస్బుక్లో నేను లైవ్ ఇస్తుంటాను. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే యాక్సెప్ట్ చేయబడి మీకు ఆ లింక్ వస్తుంది. మీరు ఆ పేజ్లోంచి మీరు ఆ మెసేజ్ చూడొచ్చు. ఆ మెసేజ్లో దాని యొక్క ఇంగ్లీష్ అండ్ తెలుగు అవుట్లైన్స్ ఇస్తాను. అంతేకాకుండా దాంట్లోంచి ఒక 7 ప్రశ్నలు ఇస్తాను. అంటే ఆ పైన ఆ ప్రసంగం అర్థమైందో లేదో, దాన్ని ఎంతవరకు మీకు అర్థమైందని తెలుసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను అక్కడ. కాబట్టి అది మీకు ఇంకా మోర్ అండర్స్టాండింగ్కి పనికి వస్తుంది. అక్కడక్కడ కొన్ని చోట్ల కొన్ని పుస్తకాల్లో ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత వెనకాల ఒక 5-6 క్వశ్చన్స్, 5, 6, 7 క్వశ్చన్స్ ఉంటాయి కొద్దిగా ఆలోచించడానికి. అలాగా నేను ఇస్తూ ఉన్నాను. ఎలాగైనా దీన్ని మెల్లగా ఒక డౌన్లోడ్ చేసినట్లుగా ఈ ట్రూత్స్, ఈ మరవకూడనటి సత్యాల్ని మన మనసులో మనం అలాగే పదిలపరుచుకోవాలి. ఈ వాక్య బీజాల్ని, త్రోవ పక్కన పడిన విత్తనాల్ని పక్షులు ఎత్తుకొని పోయినట్లుగా పక్షులు ఎత్తుకుపోవడానికి అవకాశం ఇవ్వకూడదు. దీంట్లోంచి వచ్చేటువంటి స్పిరిచువల్ అండ్ ప్రొఫెటికల్ అండ్ ప్రాక్టికల్ టీచింగ్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు 4 విధాలుగా ఆయన ప్రభువుని ఈ అధ్యాయంలో, ఈ ప్రసంగంలో ప్రస్తావించాడు. స్టెఫను యొక్క లాస్ట్ ప్రీచింగ్లో హీ మెన్షన్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ 4 ways. దాని గురించి మనం ఆలోచించబోతున్నాం. నెంబర్ 1, 7వ అధ్యాయము 37 వచనం మన మూలవాక్యం కనుక మనకు చదవాల్సిన అవసరం లేదు. అక్కడ రాయబడిన మాట, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో మీకోసం లేకపోతే మీకు పుట్టించాడు అని కాదు, పుట్టించును. ఆయన ఎవరో కాదు, మా తమ్ముడే, మా అన్నయ్యనో, అహరోను ఉద్దేశించి కాదు, నాతాను అనే ప్రవక్తను ఉద్దేశించో కాదు. ఒక ప్రవక్తని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయము, యేసును ప్రవక్తగా చూశాడు. యేసును ప్రవక్తగా చూశాడంటే ముస్లిం సోదరులు చూసినట్టుగా కేవలం యేసును ప్రవక్తగా మాత్రమే చూసినోడు కాదు ఆయన. ఆయన ప్రవక్తే, బట్ హీఈస్ మోర్ దాన్ ఏ ప్రాఫెట్. ఆయన పైగంబర్ మాత్రమే కాదు, ఆయన ప్రభువు కూడా. హీఈస్ ద లార్డ్, హీఈస్ అ ప్రాఫెట్ అండ్ హీఈస్ ద లార్డ్. ఏ ప్రవక్త ప్రభువు కాదు, ప్రవచించినంత మాత్రాన ప్రభువులు గారు. కానీ ఇక్కడ ప్రభువే ప్రవచించాడు. యేసు ప్రవక్త అయి ఉన్నాడు, ఆయన అపోస్తలుడై ఉన్నాడు, ఆయన కాపరై ఉన్నాడు, ఆయన ఉపదేశకుడై ఉన్నాడు, ఆయన సువార్థికుడై ఉన్నాడు. 5-fold ఆఫీసెస్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడినట్టే 5 విధములైనటువంటి ఆ బాధ్యతలు ఆయన నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. పరిచారకుడైనటువంటి స్టీఫెన్ యొక్క ప్రసంగంలో ప్రభు ఆయన్ని ఒక ప్రవక్తగా ప్రస్తావించాడు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము 6వ వచనము, అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదురనియు, అతని సంతానం అనగా అబ్రహాము సంతానము, అన్య దేశమందు అనగా ఐగుప్తు యందు
పరదేశులు అవుతారు. 430 సంవత్సరాలైనా కానీ స్వజనుడు కాదు. 430 సంవత్సరాలైనా ఒకళ్ళది అమెరికా దేశం అనుకుంటే ఈజిప్ట్ అమెరికా దేశం కాదండి. గ్రీన్ కార్డు 430 సంవత్సరాలైనా గ్రీన్ కార్డు ఇవ్వకుండా ఉన్నారు వాళ్ళకి. ఒకవేళ వాళ్ళని అలా చేసుకుంటే వాళ్ళ సహపౌరులుగా భావిస్తే హక్కుల కోసం వీటి కోసం డిమాండ్ చేస్తారు, సమరం చేస్తారని వాళ్ళని బానిసలుగానే చూశారు. 430 సంవత్సరాలు పరవశులుగా బానిసలుగా ఉన్నారు. ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు దాస్యమును చేయించాలని, దాస్యమునకు లోబరుచుకోవడం ద్వారా బాధ కలిగింది. దాస్యం చేశారు, దాస్యం చేయడం వల్ల ఏం ప్రాబ్లం లేదు. దాస్యం చేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడక్కడ కొంతమంది చెప్తున్నారు, ఏం ఉద్యోగం అండి, ఇచ్చే శాలరీ తక్కువ కానీ చేయించుకునే చాకరీ ఎక్కువ అండి, మెట్టి చాకరీ చేయించుకుంటున్నారండి. ఏం చేస్తాం, ఉదయాన్నే ఇప్పుడు పోవాలి, మళ్ళీ రాత్రి ఎప్పుడో రావాలి, ఏంటిదంతా. ఇంటికి వచ్చినా మళ్ళీ పని అంటున్నారు. ఫ్యామిలీతో కూడా సరిగా గడపలేని పరిస్థితి, వర్క్ లోడ్ ఎక్కువైపోయింది అని అంటున్నారు. ఇశ్రాయేలు ప్రజల మీద కూడా అటువంటి మోషే వచ్చిన తర్వాత మరింత ఒత్తిడి అయిపోయింది. విరుగుట కొరకే అన్నట్టుగా వాళ్ళ మీద ఒత్తిడి పెరిగింది. అక్కడ విరిగి వాళ్ళకి విడుదల దొరికింది. వాళ్ళు బయటకు వచ్చేసారు. మోషే తీసుకొచ్చిన ప్రత్యక్షతను బట్టి, స్వాస్థ్యాన్ని గురించిన ప్రత్యక్షత వాళ్ళకి ఆత్మ సంబంధంగా రెక్కలు ఇచ్చినట్టయింది. వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిపోయారు. వాళ్ళు అరణ్యములోకి ఎగిరిపోయారు. ప్రకటన 12వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఆ స్త్రీకి 2 రెక్కలు ఇయ్యబడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ మాటలోకి వెళ్ళలేదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ స్త్రీకి దేవుడు చేసిన పని, దేవుడు సహాయుడయ్యాడు, సహకరించాడు. ఆ మాట మాత్రం చదువుతాను. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1200 దినములు ఆమెను పోషించవలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ముందు 14వ వచనంలో, అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగిరినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడును. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలములు పోషించబడను. ఇక్కడ రాయబడినమాట, ఆమెకు ఇయ్యబడను 2 రెక్కలు ఇయ్యబడను, పక్షిరాజు రెక్కలు. ఎందుకు అంటే తన చోటికి ఎగురునట్లు. దేవుని స్తోత్రం. వీటి వివరాల్లోకి వెళ్ళలేదు. దేవుడు మనకు రెక్కలను ఇస్తాడు ఆత్మ సంబంధంగా. 430 సంవత్సరాలు బంగారు పంజరం, వెండి పంజరం, ఏదో పంజరంలో ఉన్నారు. పంజరములో ఉన్న పక్షులకి దేవుడు విడుదల ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. పంజరాల్ని బద్దలు చేసుకొని మనం బయటికి రావాల్సిన సమయం ఇది, స్వేచ్ఛా సమయం ఇది హితవత్సరం ఇది. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ జూబిలీ. మన విడుదల సమీపించి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 ప్రవక్తగా, 2వది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనిస్తే, స్తోత్రం, అక్కడ రాయబడింది, ఆయన కొంతమందిని గురించి చెప్పినట్లుగా చెప్పకుండా భిన్నంగా చెప్పాడండి. ఏంటి భిన్నంగా చెప్పింది? అబ్రహాముకును అతని సంతానముకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టును నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టుని నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము అనగా అబ్రహాముకు వాగ్దానము చేయబడిన సంతానము క్రీస్తే. స్త్రీ సంతతికి, నీకు స్త్రీ సంతానమునకు వైరము కలుగుతుందని చెప్పాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు. 1 పరిచారకుని యొక్క ప్రసంగంలో ప్రభు ఆయన ప్రవక్తగా ప్రస్తావించబడ్డాడు. 2వది ఆయన సంతానంగా, సీడ్గా. సంతానం అన్న చోట ఇంగ్లీష్లో సీడ్ అని ఉంటుంది. విత్తనము అని కాదు, విత్తనం అని అక్షరార్థంగా తర్జుమా చేయకుండా సంతానం అన్నారు. పిల్లలు విత్తనాలు లాంటి వాళ్ళు, వాళ్ళని మనం ఎక్కడైనా విత్తచ్చు, వాళ్ళు ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు. వాళ్ళ ద్వారా గ్రోత్ జరుగుతుంది, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. దేవుని స్తోత్రం. 3వది 7వ అధ్యాయము 38వ వచనంలో, సీనాయి పర్వతం మీద అనగా సీనాయి కొండ మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘం, ద చర్చ్ ఇన్ ద విల్డర్నెస్. సంఘం ఎక్కడుందంటే ఇశ్రాయేలు ప్రజల్ని సంఘము అన్నారు, దేవుని సంఘము అన్నారు. పాత నిబంధన సంఘం అది.
మోషే ఆధ్వర్యంలో ఫరో దగ్గర నుంచి బయటకు వచ్చిన సంఘం, ఫరో దగ్గర నుంచి పిలువబడిన సంఘం, అరణ్యములోని దేవుని సంఘము, ద చర్చ్, ద అసెంబ్లీ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యములోని సంఘము నుండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వచ్చిన వాడు ఇతడే. జీవవాక్యాన్ని తీసుకొచ్చాడు. యేసు జీవవాక్యమైన, నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును జీవమునైనాయి. నా మాటలు జీవపు మాటలు, నా వాక్యములు జీవపు వాక్యాలు, నా వాక్యాలు ఆత్మవాక్యాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. మూడోది, ఆయన వాక్యంగా ప్రస్తావించబడ్డాడు. నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. 7వ అధ్యాయము 52వ వచనం. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకై ఉండిరి, ఆ నీతిమంతుల రాకను గూర్చు ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవుని స్తోత్రం. విచ్ ప్రాఫిట్ వాస్ నాట్ పర్సిక్యూటెడ్ అండ్ మర్డర్డ్ బై యువర్ యాన్సిస్టర్స్? నేమ్ జస్ట్ అని ఒకనే చెప్పండి. చంపని వారిని, హింసించిన వారిని. మీ పితరులు, మీ పూర్వీకులు వాళ్ళని సహించారని కాదు, వాళ్ళని సంహరించారు. దే కిల్ దెమ్ ఆల్, ఈవెన్ ద వన్స్ హూ ప్రొఫెసైడ్ లాంగ్ అగో ఆఫ్ కమింగ్ ఆఫ్ రైచస్ వన్. నీతిని గురించి కాదు, నీతిమంతుడైనటువంటి వాని గురించి. నీతిమంతుడైన ఒకడు వస్తాడు, ఆయన్ని గురించి ఎవరు ప్రవచించారు? వాళ్ళు వీళ్ళ గురించి ప్రవచిస్తే లాభం లేదు, కానీ నీతిమంతుడైన వాడి గురించి ప్రవచించిన వాడిని మీరు చంపేశారు. నీతిమంతుడైన వాడు క్రీస్తు. దాని గురించి మనం రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకోబోతున్నాం. నీతిమంతుడైన వాడిని గురించి ప్రవచించారు. యేసును గురించి ప్రజలు ప్రవచించారు, ప్రవక్తలు ప్రవచించారు, ధర్మశాస్త్రము సహా ప్రవచించింది. కాబట్టి ప్రవక్తగాను, సంతానముగాను, అంతేకాకుండా వాక్యముగాను, నీతిమంతుడుగాను, ఇన్ని విధాలుగా యేసు అనగా ఈ 4 విధాలుగా పరిచారకుని ప్రసంగంలో ప్రభువు కనిపించినట్లుగా మనం చూడగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ప్రసంగాల్లో మీ స్థానిక సంఘ కాపరి చేస్తున్నట్టు ఆదివారపు ప్రసంగంలో ప్రభువును చూస్తూ, ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మీ అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.